నిరుద్యోగుల గురించి ఏం చెప్తారు మీరు? వాళ్ళ డిమాండ్స్‌ని పూర్తి చేయాలని మీరు కోరుకుంటున్నారా? తప్పకుండా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 15 రోజుల క్రితం మమ్మల్ని వచ్చి కలవడం జరిగింది. బీజేవైఎం వాళ్ళ తరపున కూడా మాకు సపోర్ట్ ఇవ్వండి. మేము ఈ నిరుద్యోగుల గురించి మేము చాలా పోరాడుతున్నాం. మాకు ఏ సహాయం అందట్లేదని చెప్తే మేము బీజేవైఎం తరపున మేము వాళ్ళు కాంగ్రెస్ ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదంటే వాళ్ళ హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చమని చెప్పి మేము నిరుద్యోగుల తరపున మేము పోరాడటం జరుగుతుంది. ఈ పోరాటంలో అనేక మంది అనేక గాయాలను లాఠీ చార్జీలని ఎన్ని రక్తాల కారణా కానీ మేము ఈ ఉద్యమం ఇక్కడతోటి ఆపదలుచుకోలేదు. ఇక్కడ కాకపోతే మేము స్టేట్లో మాకు రేవంత్ రెడ్డి న్యాయం జరగకపోతే ఏమీ చేయకపోతే మేము సెంట్రల్లో వెళ్తాం, ఢిల్లీ వరకు వెళ్తాం. కానీ ఈ నిరుద్యోగ పోరాటం మాత్రం ఆపేది లేదు. ఎలక్షన్స్కి ముందు ఇచ్చిన హామీలు ఇప్పుడు ఏమైనాయి? ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ఎందుకు దీని మీద ఎక్కడ ఎందుకు మాట్లాడట్లేదు? ఎక్కడ ఏం ట్వీట్ ఎందుకు చేయట్లేదు? దీని మీద అసలు నీ స్పందన ఏది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జాబ్లు ఇవ్వడం విషయంలో కానీ వీళ్ళ ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్యూర్, అన్నిటిలో ఫెయిల్యూర్ అయ్యిందని మేము ఈ బీజేపీ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఏ గవర్నమెంట్ వచ్చినా నిరుద్యోగుల పరిస్థితి ఎలాగా ఉంటుంది? మరి బీజేపీ వస్తే ఏం చేస్తారని మీరు? ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాగే ఉంటుందని మనం జడ్జి చేయలేం. ఇందుకు పోయినసారి 10 years నుంచి బీఆర్ఎస్లో తీసుకుంటే బీఆర్ఎస్లో విసిగిపోయిన తర్వాత ఈ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి యువత ప్రతి యూనివర్సిటీ తిరిగి ప్రతి స్టడీ సెంటర్లో తిరిగి రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ జోలి పట్టుకుని ఓట్లు అడుక్కుంటే ఈ యువతను నమ్మి మాకు మా జీవితాలు మారితే మేము బాగుపడతామని చెప్పి వాళ్ళు ఓట్లు వేయడం జరిగింది. ఓట్లు వేసిన తర్వాత నిరుద్యోగులు రోడ్లు ఎక్కిన తర్వాత మీరు ఎందుకు స్పందించట్లేదు? అదే రాహుల్ గాంధీ, అదే ప్రియాంక గాంధీ, అదే రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించట్లేదు? ఏమైంది దీని మీద? నిరుద్యోగులు అంటే అంత చులకన? వాళ్ళ ఊర్లో నుంచి పల్లెటూరులో నుంచి ఒక పూట తినక స్టడీ సర్కిల్లో కూర్చొని చదువుకుంటూ వాళ్ళు నిరుద్యోగులు ఈ రోజు ఇలా రోడ్లు ఎక్కుతుంటే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏ కాంగ్రెస్ అధికారికి కూడా రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ కానీ ఏ మినిస్టర్ కూడా ఇంకా సిగ్గుచేటంటే తెలంగాణకి ఇంకా విద్యాశాఖ మంత్రి కూడా లేడు. రాహుల్ గాంధీ గారు నిరుద్యోగుల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు కదా, మరి ఆయన విషయంలో ఏం చేయట్లేదు? ఆయన పప్పు అని అందరికీ తెలుసు. ఆయన ఏమీ చేయలేడు. ఏంటది దాన్ని యాంటీ హిందూగా మాట్లాడి ఈ రాజ్యాంగాన్ని పట్టుకుని పార్లమెంట్లో అడిగి పెడితే లెజెండ్ లీడర్ అవ్వడు. నువ్వు వచ్చి ఆ రోజు వచ్చి ఓట్లు అడుక్కున్నా కదా, జోలీలు పట్టుకుని అడుక్కున్నా కదా, ఈ రోజు రోడ్లు ఎక్కుతుంటే ప్రజలు ఢిల్లీ నుంచి కానీ నువ్వు ఇక్కడికి వచ్చి కానీ ఎందుకు మాట్లాడట్లేదు? ఏమైంది? మీకు ప్రభుత్వం ఫెయిల్యూర్ అని ఒప్పుకుంటున్నారా మీరు ఇప్పటికైనా? వాళ్ళు ఒప్పుకోకపోయినా మేము నిరుద్యోగుల ప్రకారం కూడా మేము బీజేపీ తరపున కూడా చెప్తున్నాము, వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం డమ్మీ ప్రభుత్వం. వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేకపోతున్నారు. కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఇంకా ఏ సమస్యల్లో ఫెయిల్ అయింది అనుకుంటున్నారు కాంగ్రెస్లో? మీరు చూసుకుంటే ఆ ఫ్రీ బస్ తప్ప వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏది ఉందో మీడియా పరంగా మీరు కూడా చెప్పొచ్చు. అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏది కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేదు. ఖచ్చితంగా పోరాడతాం. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వచ్చిన 6 నెలల్లోనే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు. ఇంతకు ముందు కూడా నెరవేర్చకపోతే మేము ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటాం. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ దిగుతుంది ఖచ్చితంగా దీంతో.